అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినటువంటి కోల్కతా డాక్టర్ హత్య. రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారు ఒక డాక్టర్ని. డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు అని అంటారు. వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా ప్రజల్ని సేవ్ చేస్తూ కుటుంబాలకి దూరంగా ఉంటూ ఒక విధంగా చెప్పాలి అంటే వారి జీవితాలనే త్యాగం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి మన దేశంలో డాక్టర్లకి ఈరోజు రక్షణ కరువైంది అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇలాంటి ఉదాంతాల వల్ల. నిజం చెప్పాలి అనంటే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగిన రోజు స్వతంత్రం వచ్చింది అని అన్నారు. అంత సెక్యూరిటీ ఉన్న అంత పెద్ద ఆర్జికర్ హాస్పిటల్లో అన్యాయంగా ఒక అమ్మాయిని రేప్ చేసి అతి కిరాతకంగా చంపేస్తుంటే మరి స్వతంత్రం వచ్చిందనాలా రాలేదనాలా? రేప్ చేయడం ఒక ఎత్తు అయితే ఆమె బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ని విరిచేయడం, కళ్ళల్లోంచి రక్తం, చెవులల్లోంచి రక్తం, మెడ విరిచేయటం, నిజంగా ఆ తల్లి ఎంత నరకం అనుభవించుంటుందో ఆ సమయంలో. 1 నిమిషం కాదు, 2 నిమిషాలు కాదు, దాదాపు 40 నిమిషాల పాటు అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి అన్యాయంగా చంపేశారు. ఇప్పుడు ఆమె హత్య వెనకాల రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది హత్యని, లేదు ఇంకొకటని, కావాలనే చేశారని, దీని వెనకాల బడా నేతలు ఉన్నారని, హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ డాక్టర్కి తెలియడం వల్లే కావాలని ఆ అమ్మాయిని చంపేశారని కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏది చేసినా అన్యాయంగా ఒక ఆడబిడ్డకైతే అన్యాయం జరిగింది. ఈరోజు యావత్ దేశం మొత్తం కూడా ఒక డాక్టర్లే కాదు, మహిళా సంఘాలు, ప్రజలు, చాలామంది పౌరులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి హాస్పిటల్ అంటే ఎంతోమంది రోగులు ఉన్నటువంటి ప్లేస్లో ఒక ఆడపిల్లకి అంత అన్యాయం జరుగుతుంటే కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఈరోజు మమతా బెనర్జీని పాలనలోంచి వెళ్ళిపోవాలని, అక్కడ రాష్ట్రపతి పాలన రావాలని పెద్ద ఎత్తున నిరసనలే జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ఆమె హత్య వెనకాల మాత్రానికి చాలా రకరకాల కోణాల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరు కంప్లైంట్ చేయకపోయినా కానీ ఈ డాక్టర్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో సాక్షాత్తు నేరుగా సుప్రీంకోర్టే దీన్ని సుమూటంగా తీసుకొని ఈరోజు ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టులో తాజాగా జరిగినటువంటి పరిణామాల గురించి చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా అసలు డాక్టర్ హత్య వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు చేస్తుంది సుప్రీంకోర్టు. ఇప్పటికే సిబిఐ 2 లేడీ ఆఫీసర్స్ని దీనికి అపాయింట్ చేయడం జరిగింది. సో మరి నిజాలు అనేవి త్వరలోనే బయటకు వస్తాయని అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇకపోతే ముందుగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఎవరైతే కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన మీద ఫైర్ అవ్వడం జరిగింది. ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే డాక్టర్ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నకి, ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారంట. సో నువ్వు చూసావా ఆత్మహత్య చేసుకోవడం, దీన్ని ఏ విధంగా నువ్వు ఆత్మహత్యగా చిత్రీకరిస్తావు అని చెప్పి సుప్రీంకోర్టు ఆయన మీద సీరియస్ అవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఏంటంటే పోలీస్ వ్యవస్థను తప్పుపడట్లేదు, కానీ దీని వెనకాల ఎవరో బడా నేతలు ఉన్నారు కాబట్టే ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నీ చాలా స్పీడ్గా జరిగిపోయాయన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. తాను చనిపోయిన కొద్ది గంటల్లోనే తనకి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. పోలీసులు కూడా జరిగిన కొన్ని గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మరి పోలీసుల ఆలస్యం వెనకాల మతలబు ఏంటి? ఇలాంటి ఎన్నో అంశాలపైన ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని సిబిఐ వాళ్ళు 2 లేడీ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంగా వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు.
ఇకపోతే అమ్మాయి బాడీలో 150 ml స్పోమ్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ రిపోర్టింగ్ వేదికలో కూడా, పోస్ట్ మార్టం రిపోర్టింగ్ వేదికలో కూడా అలాగే వచ్చింది. 150 ml స్పోమ్ అమ్మాయి బాడీలో ఉందంటే అమ్మాయి మీద ఎంతమంది అఘాయిత్యం చేస్తుంటారు? ఒక్కళ్ళు చేశారా, లేదా గ్యాంగ్ రేప్ చేశారా, లేదా ఒక్కళ్ళే పలుమార్లు చేశారా? అంటే ఇది చూసుకుంటే తెల్లవారుజామున 2 నుంచి 6 గంటల వ్యవధిలో జరిగింది కాబట్టి ఎవరైతే ఇప్పుడు నిందితుడిగా ఉన్నటువంటి సంశయ్ ఉన్నారో, సో తనే 1కి 2 సార్లు అమ్మాయి మీద చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా 1కి 2 సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డా? ఇలాంటి ఎన్నో అంశాలు, ఎన్నో అనుమానాలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అమ్మాయి బాడీలో చాలా వరకు ఎముకలు ఇరిగిపోయి ఉన్నాయి. అండ్ అక్కడ ఏదైతే ఆ ప్రిమిసెస్ అంటే అమ్మాయిని హత్య చేసినటువంటి, ఆ రేప్ చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా చాలా గందరగోళంగా కనిపిస్తుంది. అంటే దాదాపు తనని తను డిఫెండ్ చేసుకోవడం కోసం చాలానే కష్టపడింది అన్నట్టు అక్కడ ఉన్నటువంటి బల్లలు కానీ, చైర్స్ కానీ, వాళ్ళ మధ్య ఒక చిన్నటువంటి వాగ్వాదం జరిగినట్టు అక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి అమ్మాయి ఏదైతే తన డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా తన గోళ్ళు, ఎవరైతే నిందితుడున్నారో తన చర్మంకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అమ్మాయి గోళ్లలో లభించడం జరిగింది. సో అంటే తను డిఫెండ్ చేసుకోవడం కోసం చాలా వరకే ప్రయత్నించింది, కానీ మొత్తానికైతే ఓడిపోయిందనే చెప్పాలి, అన్యాయంగా చంపబడిందనే చెప్పాలి. ఈ అమ్మాయి చావు వెనకాల ఈ రేప్కి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నాయో ఇప్పుడు చాలా వరకు అనుమానాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇది కేవలం హాస్పిటల్ యాజమాన్యంకి తెలిసే జరిగిందని ఒక కోణంలో మాట్లాడుతుంటే, ఎవరైతే హత్య చేసి నిందితుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఉన్నారో తనకి మతిస్థిమితం సరిగా లేక ఒక ఉన్మాదిలా, ఒక సైకోలా అమ్మాయి మీద విరుచుకుపడ్డాడని మరో కోణంలో తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా తాను చెప్పే సమాధానాలు కూడా ఎక్కడా పొంతన లేవు. ఒక్కొక్క పూట ఒక్కొక్క సమాధానం చెప్తూ ఉన్నాడు. దేనికి సిమిలారిటీ లేదు. తాను చంపాడని కొద్దిసేపు, తను చంపలేదని కొద్దిసేపు, చంపాను ఏం చేస్తారో చేసుకోండి అని మరికొద్దిసేపు. అంటే ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నాడు తప్పితే వాస్తవాలెంత అవాస్తవాలెంత అనేది ఇప్పటికింకా బయటకైతే రాలేదు. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళాలి. దీని వెనకాల నిజంగా ఆ సైకో మాదిరి చేశాడా, లేదు దీని వెనకాల బడా నేతలు ఉండి అమ్మాయిని అలా చేపించారా, అన్యాయంగా ఒక అమాయకుడిని కేసులో ఇరికించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే తిను వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా తీసుకొని ఇది నేను చేస్తానని పూచీగా తీసుకున్నాడా, ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు తెర మీదకైతే వచ్చాయి. సో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించినటువంటి పూర్తి ఏదైతే అంశం ఉందో అది కంప్లీట్గా సుప్రీంకోర్టు తనకు తానుగా వచ్చి సుముటంగా తీసుకొని ఈరోజు కేసుని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి కొద్ది రోజుల్లోనే ఈ హత్య వెనకాల కారణాలు ఏంటి, దీని వెనకాలన్నటువంటి బడా నేతల, లేకపోతే అన్యాయంగా సైకోని చంపేశాడా, ఇలాంటి ఎన్నో అంశాలు అయితే తెర మీదకైతే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఇప్పటికే ఆడపిల్లలకి జరుగుతున్నటువంటి అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని చాలా వరకు పోలీసు వ్యవస్థ అయితే పకడ్బందీగా ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నా కానీ వీటిని అరికట్టే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నారు. సో మరి రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అనంటే ప్రభుత్వం కానీ, లేకపోతే పౌరులుగా మనం కానీ బాధ్యతలు తీసుకొని ప్రతి ఆడపిల్ల కూడా మన ఇంటి ఆడపిల్లగా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని మనం కాపాడుకోగలిగితేనే వీటి నుంచి ఎంతో కొంత మనం బయటపడగలుగుతాము. అండ్ ముఖ్యంగా చెప్పాలి అనంటే ఒకవేళ దీని వెనకాల నిందితులు కనుక పోలీసులు పట్టుకోగలిగితే మాత్రానికి ఎన్కౌంటరో ఇంకొకటి చేసి కాకుండా ప్రజల్లోకి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఎంత చిత్రహింసలు పెట్టారో, అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో అంతే నరకం వాళ్ళకిచ్చి ఆ చావేంటో వాళ్ళకి చూపిస్తే ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని నెటిజన్లు చాలా రకాలుగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం పలుచోట్ల డాక్టర్ సంఘాలు కానీ, లేకపోతే మహిళా సంఘాలు కానీ, పౌరులు కానీ పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇక బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని మమతా బెనర్జీ అక్కడి నుంచి దిగిపోవాలని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. సో మరి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది కాబట్టి రానున్న రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.